పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వరుస సంఖ్యలో ప్రధాని మోదీ తర్వాత కేబినెట్ మంత్రులు, తర్వాత సహాయక మంత్రులు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న కేవలం ఒక్క ఎంపీగా, అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఈమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డైరెడ్డి శబరి ఇప్పుడు ఆమె మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసు మేడం, ఇప్పుడు టీడీపీ నుంచి మీరు ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు బరిలోకి దిగారు, గెలిచారు. ఏ విధంగా చూస్తారు ఈ ఎన్నికలకు సంబంధించి? చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో 175 వై నాట్ 175 అన్న వాళ్ళు ఈరోజు కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. కాబట్టి ఇది ఒక లెసన్, అందరూ నేర్చుకోవాల్సిన లెసన్ ఇది. ఎందుకంటే రాష్ట్రం అంటే, రాజకీయం అంటే కేవలము డబ్బులు పంచడమే కాదు. డబ్బులు ఇస్తే చాలు, మనము ముందు ముందు మనకే ఓట్లు ఇస్తారు అని అనుకునేది చాలా తప్పు. ఎందుకంటే ఫ్రీబీస్ ఇవ్వడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి డెవలప్మెంట్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీగా నన్ను ఈరోజు ఎంతో నమ్మకంతో నాకు సీట్ ఇచ్చి ఇక్కడ లక్షలాది మంది ప్రజలు నంద్యాలలో గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఎలాగైతే గెలిపించారో వాళ్ళను కూడా డిసప్పాయింట్ చేయకుండా 100% డెవలప్మెంట్ కోసము కృషి చేస్తారు. ఒకటి ఫైనల్ మేడం, నంద్యాల అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కోచింగ్ సెంటర్లు ఎక్కువ నంద్యాల అని పేరు వినిపిస్తుంది. సో ఇప్పుడు మీరు నంద్యాల ఉన్నారు, ఆ కోచింగ్ సెంటర్లకి ఇప్పుడు మెగా డిఎస్సి టీడీపీ ప్రకటించింది. దాంతోపాటు ఉపాధి కల్పన 20 లక్షల ఉద్యోగాలు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సో మీ నంద్యాల ఏ విధంగా ఉండిపోతుంది? మీరు మీ పార్లమెంట్ పరిధిలో విద్యార్థులకు ఎటువంటి సూచనలు చేయబోతారు? మొత్తానికి నంద్యాల పార్లమెంట్ మీరు అన్నట్టు కేవలము కాలేజెస్కే కాదు, విద్యా సంస్థలకే కాదు, ఎన్నో విషయాలు ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్ గొప్పతనం చెప్పాలంటే నందికొట్కూరులో ఒక సీడ్ హబ్గా ఏర్పాటు చేయడం కానివ్వండి, పాణ్యం ఓర్వకల్లో ఒక ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి, అలాగే బనగానపల్లె దోన్ మైన్స్ ఉన్నాయి, లేకపోతే నాపరాయి పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఇండస్ట్రియల్ హబ్గా మనము ఏర్పాటు చేసుకుని ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఒక రైల్వే జోన్ కానివ్వండి, ఏదైనా మనం తీసుకురావాలి అంటే అదే శ్రీశైలం మహాక్షేత్రాన్ని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తానని నేను తెలియజేస్తున్నాను. మొత్తానికి ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇటు టీడీపీ ఎంపీలందరూ కూడా పార్లమెంట్కు తరలి వెళ్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు టీడీపీ ఎంపీగా బైరెడ్డి శబరి కూడా ప్రమాణ స్వీకారం నేడు చేయబోతున్నారు. మొత్తానికి రాబోయే 5 ఏళ్ల కాలంలో తన పార్లమెంట్ పరిధిలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన అంశాలన్నింటినీ కూడా నేను పార్లమెంట్లో ప్రస్తావన చేస్తాను, వాటన్నిటికీ కూడా కోసం కూడా కృషి చేస్తానంటూ కూడా ఎంపీ గారు తెలపడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.